ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్విమ్స్ థర్డ్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆల్రెడీ మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కొంతమంది స్టూడెంట్కి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగింది. సో అందువల్ల ఈ యొక్క కామెంట్ వీడియో అనేది చేయడం జరిగింది. సో ఫస్ట్ మనము ఈ యొక్క థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో సో దీని గురించి క్లియర్గా చూద్దాం. సో మోస్ట్లీ డౌట్స్ అన్ని స్టూడెంట్కి ఇందులో నుంచి రావడం జరిగింది. సో ఫస్ట్ మనకి నిన్న నుంచి వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు అర్ధరాత్రి 10 గంటల వరకు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సో బిఫోర్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఇక్కడ లిస్ట్ ఆఫ్ వెకేట్ సీట్ థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో యానెక్స్ 1లో ఇది చూసిన తర్వాత మాత్రమే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇక్కడ మనకి 3 ఏరియాస్ ఇచ్చారు, అన్రిజర్వ్డ్, అదేవిధంగా ఎస్వి రీజన్, తర్వాత టీటీడీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్వి రీజన్ అనుకుందాం. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఎస్వి రీజన్లో మీ యొక్క కేటగిరీలో అసలు సీట్స్ ఏమేమి ఖాళీ ఉన్నాయో చూసుకున్న తర్వాత మాత్రమే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీఏకి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి చూసేసుకోండి. సో ఈ విధంగా చూసిన తర్వాత దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఇన్ కేస్ మీ కేటగిరీలో సీట్స్ లేకపోతే కనుక తర్వాత ఈ ఓపెన్ కేటగిరీలో ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సో ఓసీ కేటగిరీలో మీకు సీట్ రావాలంటే ర్యాంకు మీకు చాలా తక్కువ ఉంటే మాత్రమే సో ఓపెన్ కేటగిరీ నుంచి మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది అర్థమైంది అనుకుంటాను. దయచేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క టేబుల్ అనేది క్లియర్గా చూసిన తర్వాత మీ కేటగిరీలో ఏం సీట్స్ ఉన్నాయి, ఇన్ కేస్ మీరు అనుకున్న సీట్ కనుక లేకపోతే అది ఓపెన్ కేటగిరీలో ఉందా లేదా అని చెక్ చేసేసేయండి. అక్కడ ఉంటే అక్కడ ఇచ్చేసేయండి, లేదంటే మీ కేటగిరీలో ఉంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు అనుకున్న సీట్ మీ కేటగిరీలో ఉందనుకోండి, సో ఫస్ట్ మీరు అనుకున్న సీట్ పెట్టండి, తర్వాత మీ కేటగిరీలో ఏవైతే సీట్స్ ఉన్నాయో వాటికి సెకండ్, థర్డ్ ఇలా వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసేయండి. సో ఇదనమాట టోటల్గా మనకు 80 సీట్స్కి అయితే థర్డ్ వెబ్ కౌన్సిలింగ్కి అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి లింక్ అనమాట ఇక్కడ. సో లింక్ మీద టిక్ చేస్తే మీరు వెబ్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఈ వెబ్ ఆప్షన్స్ ఫినిష్ అయిన తర్వాత ఈ మంత్ 11th మనకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అయిందో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది 5500 రూపీస్ పే చేసి. ఆ విధంగా ఆ యొక్క స్టూడెంట్ అందరూ 15th అదేవిధంగా 16th యూనివర్సిటీకి రిపోర్ట్ చేయాలి. ఏది ప్రొవిజనల్ లెటర్ ఏదైతే ఉందో దాంతోపాటు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని మీరు యూనివర్సిటీకి అయితే రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదే రోజు మీకు తెలుస్తుంది సీట్ వచ్చిందా రాలేదా. ఇన్ కేస్ మీకు సీట్ వచ్చింది అనుకోండి, వెంటనే మీరు కాలేజీకి అనేది రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో చాలామంది స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాటిని క్లారిఫై చేస్తాను. ఎవరైతే 15th యూనివర్సిటీకి వెళ్ళారో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, సో వాళ్ళకి కుదిరితే అదే రోజు మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసేసేయండి. లేదు 16th ఎవరైతే వెళ్ళారో యూనివర్సిటీకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు 17th వెళ్ళిపోండి. బట్ చాలామంది స్టూడెంట్ ఏమనుకుంటున్నారంటే 15th వెళ్ళాలి అండ్ 16th 17th ఈ 3 days వెళ్ళాలని చాలామంది స్టూడెంట్కి అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలా ఏం కాదు. సో ఏదో ఒక్కో రోజు మాత్రమే మీరు కాలేజెస్కి వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు కాలేజీకి రిపోర్ట్ చేయకపోతే మీకు వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోతుంది. సో అర్థమైంది అనుకుంటాను ఇది. సో ఫస్ట్ మనము ఈ యొక్క కామెంట్స్ గురించి చూద్దాం. అండ్ చాలామంది స్టూడెంట్ అయితే అడగడం జరుగుతుంది, సో నా ర్యాంక్ ఎంత ఉంది, అసలు నాకు సీట్ వస్తుందా లేదా థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ అని. సో ఆల్రెడీ నేను 1 week 2 weeks బ్యాక్ ఏమో వీడియో చేయడం జరిగింది. సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో కేటగిరీ వైజ్ కట్అఫ్, ఇది బీపీటీ, ఇది వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కేటగిరీ వైజ్ కట్అఫ్ చేశాను. ఈ యొక్క వీడియో అనేది మీకు మేబీ హెల్ప్ఫుల్ అవ్వచ్చు, దయచేసి చూడండి. సో దీనికి నియర్ బై ర్యాంక్ ఉంటే మీరు థర్డ్ వెబ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇదే డౌట్ అనమాట, 3 daysలో కాలేజెస్కి రిపోర్టింగ్ చేయాలంటున్నారు. కాదు, ఏదో ఒక రోజు మాత్రమే మీరు కాలేజెస్కి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి ఫీజు అడుగుతున్నారు. సో ఏమీ ఉండదు. సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు మీరు 5500 రూపీస్ పే చేసి సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సీట్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు యూనివర్సిటీకి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. బట్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత మాత్రం 5500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ వెబ్ కౌన్సిలింగ్కి మొబైల్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటున్నారు. దయచేసి మీరు ఈ యొక్క మొబైల్లో
ఇవ్వడాన్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే చాలా ఇష్యూస్ అవుతున్నాయి. సబ్మిషన్ అయింది కూడా తెలియట్లేదు. సో అందువల్ల దయచేసి మీరు డెస్క్టాప్ ఏదైతే ఉందో అక్కడే ఇవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ లేకపోతే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసేయండి అనమాట. సో ఈ యొక్క కమెంట్స్ కానీ నేను రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇలాంటి డౌట్స్ వేరే స్టూడెంట్కి ఉండొచ్చు అని వీడియో అనేది చేయడం జరిగింది. సో నేను ఓసీ అనస్థిషియాకి సీట్స్ లేవు కదా, మరి ఇప్పుడు థర్డ్ ఆప్షన్ పెట్టుకుంటున్నా వేస్టే కదా సార్ అంటున్నారు. ఓసీలో లేకపోతే ఏం చేయలేము. సో అది సో ఎక్కడ ఉంటే దానికి పెట్టేసేయండి. ఫస్ట్ మీ యొక్క కేటగిరీ చూడండి, లేకపోతే ఓసీలో పెట్టండి. ఇక ఓసీలో లేకపోతే ఏం చేయలేము. తర్వాత నిన్న నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల చాలామంది వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు. సో ఇవాళ మళ్ళీ ట్రై చేయండి, రెక్టిఫై అయిపోయింది. నాకు 14 ర్యాంక్ వచ్చి బీసీడీ ఎస్వీ రీజన్. సో అదే చెప్పాను ఇంతకుముందు. సో ఈ యొక్క 2 వీడియోస్ అనేది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో నియర్ బై ర్యాంక్ ఉంటే మీకు సీట్ అనేది రావచ్చు అనమాట. సో ఇది కూడా సేమ్ అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ కానీ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి కాలేజీకి రిపోర్ట్ చేయలేదు, వాళ్ళ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు రిపోర్ట్ చేసి జాయిన్ అయితే కనుక, జాయిన్ అయ్యి స్లైడింగ్ ఆప్షన్ పెట్టుకుంటే, స్లైడింగ్లో సీట్ వస్తే కనుక మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోయి ఈ స్లైడింగ్లో వచ్చినటువంటి సీట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కాలేజీకి రిపోర్ట్ చేస్తేనే ఆ సీట్ అనేది అలాగే ఉంటుంది, లేకపోతే అది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇదనమాట. మేబీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.